జిత్తులమారి నక్క అమాయకపు కోతి కథ. ఒక అందమైన అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. దాని పేరు నరి. దానికి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవాలనే సరదా. ఆ అడవిలో గోపాల్ అనే అమాయకపు కోతి ఉండేది. గోపాల్ ఎప్పుడూ చెట్లపై ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు నరి గోపాల్ దగ్గరికి వచ్చి ఇలా అంది, హే గోపాల్, నీకు తెలుసా, నేను ఈ అడవిలో అత్యంత ప్రముఖమైన జంతువుని. నేను ఏది చేసినా అందరూ చూస్తారు, ఇష్టపడతారు. గోపాల్ ఆశ్చర్యంగా, నిజమా నరి? నువ్వేం చేస్తావ్ అని అడిగింది. నరి ఒక కొమ్మపై కూర్చొని, నేను నిన్న ఒక వీడియో చేశాను. అందులో నేను ఒక పెద్ద తేనె తుట్టెను కనిపెట్టి దాన్ని ఎంత తెలివిగా తిన్నానో చూపించాను. ఆ వీడియోని చూసిన తర్వాత చాలామంది నాకు లిక్స్ ఇచ్చారు తెలుసా అని గొప్పగా చెప్పింది. ఇక్కడ నరి లైక్స్ నీ పొరపాటున లిక్స్ అని చెప్పింది. గోపాల్ గందరగోళపడి, లిక్స్ అంటే తేనెను నాకారా? భలే చెప్పావే అని నవ్వింది. నరి వెంటనే నాలుక కరుచుకుని, అయ్యో, నేను లైక్స్ అనబోయి లిక్స్ అని పొరపాటు పడ్డాను. అయినా పర్వాలేదు, చాలామంది చూసి మెచ్చుకున్నారు అంది. మరి ఆ తరువాత ఏం జరిగింది అని గోపాల్ ఉత్సాహంగా అడిగింది. నరి కళ్లజోడు సరిచేసుకుంటూ, అందరూ నా తెలివిని చూసి మా అడవి గుంపులో ఉన్న మిగిలిన వాళ్లందరికీ నా వీడియోని షేర్స్ చేశారు. దాంతో నా ప్రఖ్యాతి మరింత పెరిగింది. మా గుంపు నాయకుడు అయితే నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్స్ చేసేశాడు అని మరింత గర్వంగా చెప్పింది. నరి మళ్లీ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ ని వాడేసింది. గోపాల్ ఆశ్చర్యంగా, అవునా, ఈ ఛానల్, లిక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు నరి. ఏంటో అంతా కొత్తగా ఉంది అంది. నరి నవ్వి, అవి ఇంగ్లీష్ మాటలు గోపాల్. నీలాంటి అమాయకులకి అర్థం కావులే. కాని నువ్వు మాత్రం గుర్తుంచుకో, నరి అంటే గొప్పోడు. నీకు వీలైతే నువ్వు కూడా నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్స్ చేసేయ్ అని చిలిపిగా కన్ను కొట్టింది. గోపాల్ నరిని చూసి నవ్వి, సరే నరి, నువ్వు చాలా గొప్పోడివి. నాకు లిక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ ఏంటో తెలియకపోయినా నీ స్నేహాన్ని మాత్రం ఇష్టపడతాను అంది. ఆ రోజు నుంచి నరి ఏ వీడియో చేసినా గోపాల్ మాత్రం నరి గొప్పోడు అని అడవిలో అందరికీ చెప్పుకుంటూ తన స్నేహాన్ని షేర్స్ చేస్తూ ఉండేది.